మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీకు ఏ దేవాలయాన్ని దర్శించడం ద్వారా అత్యంత శుభాలు ఏర్పడబోతున్నాయి అనేటువంటి విషయం కావచ్చును. మరి ఏ పుణ్యక్షేత్రాలను మీరు దర్శించిన ఎడల మీ కర్మ అనేటువంటిది తొలగిపోబోతున్నది. కర్మబంధము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ కర్మబంధం వల్లనే ఇవాళ మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు. ఆ కర్మబంధం వల్లనే మీకు పనులన్నీ కూడా డిలే అవుతున్నాయి. సో మరి దాని నుండి మనం విముక్తి పొందాలి అంటే నేను చెప్పే దేవాలయాలకు మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. మీరు ఈ దేవాలయాలను దర్శించిన తర్వాత, దేవాలయాలు దర్శించక ముందు మీ జీవితం రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్ ఖచ్చితంగా చెప్తున్నా. సో ధనస్సు రాశి అనగానే బా, బి, భూ, బే పేర్లతో మొదలయ్యేటువంటి వారు మరి గడిచిన సుమారుగా ఒక 2 నెలల నుండి అయితే మీ వ్యవస్థ అంతా ఇంత కాదు, చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి వారు ధనస్సు రాశి వారు. ఈ 2 నెలల నుండి 2-3 నెలల నుండి ఎన్నడూ కాని విధంగా అరే నాకెందుకు ఇట్లా జరిగింది, నాకు అసలు ఎప్పుడూ యాక్సిడెంట్ కాదు కానీ ఇంత ఘోరంగా అయింది ఏంది అనే సిచ్యువేషన్ కానీ, లేదా మానసిక క్షోభ కానీ, మానసిక బాధ కావచ్చును, లేదా అసలు యాక్చువల్లీ 2015-16లో ఒక పెద్ద దెబ్బ తగిలింది మీకు. దీని తర్వాత 2025-26 కూడా 25లో ఒక హాఫ్ పార్ట్ బాగుంది. జనవరి టు జూలై వరకు, ఈ జూలై నుండి మళ్ళీ ఈ రోజు వరకు కూడా కొంత అనారోగ్య సమస్యలు కానీ, చెస్ట్ రిలేటెడ్ కానీ, గొంతు సంబంధిత కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, ముక్కుకు సంబంధించింది కానీ, చెవికి సంబంధించింది కానీ ఏవైనా ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి, ఫేస్ చేస్తున్నారు కూడా. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, భూ సంబంధిత ఇబ్బందులు, ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన, ఈ ఇల్లు అనుకోకుండా ఓనర్ వాళ్ళు మీరు ఖాళీ చేయండి అనడం, వేరే మనకు వాస్తు బాగాలేని ఇల్లు దొరకడమో, లేదా ఆ యొక్క ఇంట్లో మనకు సరిగ్గా నిద్ర పట్టకపోవడమో, నిద్ర పడితే ఏదో ఒక పీడకలలు రావడమో, ఎవరో పిలిచినట్టుగా అనిపించడమో, అగులు బుగులు అవడమో, ప్రాణం అంతా కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్గా ఉంది అనేటువంటిది నా సమాధానం. ఎస్ఆర్ నో కింద కామెంట్ చేయండి. సో పని విషయంలో ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ లాస్ అవ్వడం కానీ, ఇంట్లో ఎవరైనా పెద్దలు మరణించినటువంటి దాఖలాలు కానీ, శ్మశాన వాటికకు వెళ్ళేటువంటి పరిస్థితులు కానీ మరణించిన తర్వాత, ఇలా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ధనస్సు రాశి వారు ఉన్నారు. అయితే రాబోయే రోజులలో కూడా బాగా లేదని మీకు అందరూ చెప్తున్నారు. సో కుజుడు ఈ నెల మొత్తము, ఈ యొక్క జూన్ నెలలో మీకు కుజుని యొక్క బలం విపరీతంగా ఉండబోతున్నది. కుజుడు మీకు యోగకారకుడు, మీకు లక్ష్మీ స్థానం, పంచమ భావం. ఈ కుజుని మూలకంగా ఈ నెలంతా హాయిగా ఉంటారు. కాకుంటే కొంచెము ఏమైనా నరాలకు సంబంధించిన, మన బోన్ రిలేటెడ్, జబ్బలకు సంబంధించిన ఇష్యూస్ ఏవైనా వచ్చే పరిస్థితి కానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా వచ్చేటువంటి పరిస్థితులు కానీ ఉన్నవి. ఇక వ్యక్తిగతంగా కోర్టు సంబంధితనో లేదా ఇంకా కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం. మరి ఇక్కడ ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఏ దేవాలయము అని మనము చెప్పబోయేటువంటి సందర్భాలలో 3 దేవాలయాలు మీకు విశేషంగా ఉన్నాయి. 3 దేవాలయాలతో పాటుగా ముఖ్యంగా ధనస్సు రాశి వారికి కొంతమేర లక్ష్మీదేవి ఆలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాలు ఈ యోగాన్ని తెచ్చిపెడతాయి. బట్ మీకు మొట్టమొదటిది ఏమిటి అంటే భద్రాచలం రాములవారి దేవాలయం మీకు దగ్గరలో ఉండేటువంటి వారు వెళ్ళండి. ఇక మరొక క్షేత్రం ఉంది, అది చాలా అద్భుతమైన క్షేత్రం, చెప్తాను. నేరుగా మాట్లాడేటువంటి స్వభావం కావచ్చును, అదేవిధంగా నిజాయితీ, ధర్మము, జ్ఞానము, ఆధ్యాత్మిక వైపు ఎక్కువగా కూడా ఆకర్షితులు అయ్యేటువంటి వారు, అక్కడ పూజ అవుతుందంటే వెళ్తానడం, హోమం అవుతుందంటే వెళ్తానని చూస్తానడం కానీ, అందులో ఏమైనా
మనము మనం ఏమైనా పార్టిసిపేట్ చేయాలి అని అనుకోవడం కానీ, ఏమైనా కావాలా నేను తెచ్చిస్తానని, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. సో ధర్మము న్యాయం పట్ల గౌరవం ఎక్కువ, స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడతారు. వీళ్ళని కట్టిపడేసినట్టుగా ఉంచినా కూడా ధనుసు రాశి వారు ఇష్టపడరు. సో కొత్త ప్రదేశాలు, ప్రయాణాలు అంటే ఎక్కువగా ఆసక్తి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల కొన్నిసార్లు అపార్థాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. గురువులను, పెద్దలను అధికంగా కూడా గౌరవించేటువంటి వారు. ఇక ధనం కంటే గౌరవము, జ్ఞానానికి ఎక్కువగా కూడా విలువిస్తారు ఈ ధనుసు రాశి వారు. ఉద్యోగము, బోధన, న్యాయము, ఆధ్యాత్మికత, ప్రభుత్వ రంగంలో మంచిగా రాణించేటువంటి పరిస్థితి ఉంటుంది. జీవితంలో ఆలస్యంగా అయినా కూడా ఒక మంచి స్థిరత్వం అనేటువంటిది కనబడుతుంది. విదేశీ అవకాశాలు లేదా దూర ప్రాంతాల ద్వారా లాభాలు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. సో నిజాయితీగా ప్రేమిస్తారు, బంధంలో స్వేచ్ఛను కోరుకుంటారు. మంచి జీవిత భాగస్వామి దొరికితే కుటుంబం మొత్తము కూడా చాలా సంతోషకరమైనటువంటి జీవితం ఉంటుంది ఈ ధనుస్సు రాశి వారికి. మాటల్లో స్పష్టత కావచ్చును, కొన్నిసార్లు విభేదాలు కూడా రావచ్చు. ఇక మరి యొక్క ధనస్సు రాశి వారికి సంబంధించి, ఎందుకంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అష్టమాతు గురువు ఉన్నాడు. మరి ఈ రాబోయే 5-6 నెలల్లో కూడా కొంత ఇబ్బందులు అయితే తప్పవు అని చెప్తున్నాను. ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సహ గురవే నమః అనే మంత్రాన్ని ఖచ్చితంగా కూడా స్మరణ చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి ఈ యొక్క ధనస్సు రాశి వారు. అయితే మొన్నటి వరకు గురుబలం ఉండడం ద్వారా మంచి మంచి కంపెనీస్ పెట్టడం కానీ, ఏమైనా కొత్త కొత్త అవకాశాలు రావడం కానీ, ఏమైనా కొత్తదనంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కానీ, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న మీకు సవాళ్ళుగా కూడా ఇది ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ధనస్సు రాశి వారు ఖచ్చితంగా మొట్టమొదటిది భద్రాచలం లక్ష్మీ నరసింహస్వామి. రెండవ క్షేత్రం ఏమిటి అంటే భీమేశ్వర స్వామి టెంపుల్. ఇది మనకు శివకటాక్షము అనేటువంటిది మనకు ఇక్కడ మరీ ముఖ్యంగా కూడా ఈ యొక్క భీమేశ్వర టెంపుల్ పంచరామ క్షేత్రాలలో ఒకటైనటువంటిది భీమేశ్వర టెంపుల్. సో తప్పకుండా భీమేశ్వర టెంపుల్ దర్శించండి. అదేవిధంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి అనేటువంటిది ఇది చాలా పవర్ఫుల్. కానీ మీకు ఈ టెంపుల్ పోయొచ్చిన తర్వాత రిలీఫ్ ఉంది అనే విధంగా, ఈ టెంపుల్ వెళ్ళొచ్చిన తర్వాత నా బాధలన్నీ మటుమాయమయ్యాయి, ఈ టెంపుల్ వెళ్ళొచ్చిన తర్వాత నాకు చాలా అద్భుతంగా ఉంది, ఆ టెంపులే భీమేశ్వర టెంపుల్. పంచరామ క్షేత్రంలో ఒకటైనటువంటి ఈ భీమేశ్వర టెంపుల్ కానీ, భద్రాచలం కానీ మీరు వెళ్ళనండి. మీ కర్మ బంధాలను తొలగించుకోండి, అద్భుతమైనటువంటి యోగాలను తెచ్చుకోండి. ఓకే, ఏది ఏమైనప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఉంటుంది. తప్పకుండా దాన్ని బేస్ చేసుకొని నన్ను కలవండి లేదా మాట్లాడండి. నా మాటలు విన్న తర్వాత, నా మాటలు వినక ముందు, సో నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు 100% ఉంటుంది. ఇది సత్యం, సత్యం, సత్యం. ఆల్ ద బెస్ట్.